అసలు ఇది ఎలా మీదైంది? మీ నాన్న, మీ తాత, మీ ముత్తాతలు కష్టపడి సంపాదించారా? కాణాలు పాతి కాపరాలు కాసారా? అరకలు కట్టి ఎకరాలు దున్నారా? చెమట చల్లి తడిపారా? నీకు సంపాదించి పెట్టారా? మాది మాది అని చెప్పుకోవడానికి? ఈ పొలం మూలాలు మీవి కావు. మీ అమ్మ మొహాన నేను వేసిన భిక్ష, జాలిపడి పడేసిన భిక్ష. ముష్టి చూసుకుని ఇంత మిడిసిపాటు, ఇంత మురిసిపోవడం ఏమిటో దరిద్రం కాకపోతే. మీ బాబు తాతల కష్టం కాదు, మీ అమ్మ ఆస్తే అంతకన్నా కాదు. నా దయ, నా దాక్షిణ్యం, నా ఎంగిలి చేతి విదిలింపు. దీన్ని మీది అని తప్పుగా మాట్లాడుతుంది నువ్వు. పిలిపిద్దామా? మా అమ్మని, మీ ఆయన్ని పిలిపిద్దామా? పైసలు కావాలి అంటే పక్కాగా రిజిస్ట్రేషన్ చెయ్యి. ప్రియా ఆస్తి రాయించుకున్న విషయం మా ఆయనకు తెలిస్తే ఆయన ఎంత రచ్చ చేస్తాడో. నిన్ను చూడు దుర్గమ్మ, నాతో పెట్టుకుంటే బురదలో కూరుకుపోతారు. ఇది మా పొలమే, అది 100 సార్లు నేను నిరూపించుకుంటాను. నువ్విప్పుడన్న ప్రతి మాటకి పశ్చాత్తపడేలా చేస్తాను. ఎవరిది దానమో ఎవరిది భిక్షో భవిష్యత్తు నీకు తెలిసేలా చేస్తుంది. అడ్డమైన వాళ్ల కోసం ఆయన వాళ్ళని అవమానిస్తున్నావు. మా కోసం తప్పించే రోజు వచ్చి తీరుతుంది. ఎవరేంటో ఎలాంటి వాళ్ళో తెలిసొస్తుంది నీకు. సత్యవతి, దాన్ని తీసుకురావే. అబ్బా, రావే. అక్కడికెళ్ళి కడుక్కుంది కానీ. అసలు ఈ పొలం ఎవరిదో ఒక్కసారి వెళ్ళి మీ అమ్మని అడుగు. ఇప్పుడు నువ్వు ఇలా తెగబడుతున్నట్టు తప్పో రైటో నీకే తెలుస్తుంది. మాది మాది అని చెప్పుకోవడానికి ఈ పొలం మూలాలు మీవి కావు. మీ అమ్మ మొహాన నేను వేసిన భిక్ష, జాలిపడి పడేసిన భిక్ష. ముష్టి చూసుకుని ఇంత మిడిసిపాటు, ఇంత మురిసిపోవడం ఏమిటో దరిద్రం కాకపోతే. స్టేషన్లో నన్ను అంతా స్పెషల్గా చూస్తున్నారు ప్రియా. పెద్ద హీరో అయిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఇదివరకటి కంటే ఎక్కువ గౌరవం ఇస్తున్నారు. మంచిదేగా. వాళ్ళలా ట్రీట్ చేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది ప్రియా. అది మీ మంచితనం. కలుపుకోలుతనం అలవాటై అంతా కొత్త కొత్తగా ఉంది ప్రియా. ప్రమోషన్ వస్తే బాగుండు అనిపిస్తుందండి. ఇది నీకు చిన్నతనంగా ఉందా? అయ్యో, ఎప్పుడైనా అన్నానా? అలా ఫీల్ అయ్యానా? మీరు నాకెప్పుడు గొప్పగానే కనిపిస్తారు. మీ మంచి మనసుకు మించి నాకేది ఎక్కువ కాదు. నాకు తెలీదా ప్రియా?
మనం చాలా అదృష్టవంతులమండి. మన అదృష్టమంతా తులసిదే ప్రియా. ఈ ఆనందం అంతా అది పంచిందే. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. నాకు అలాగే అనిపిస్తుంది. లేకపోతే అన్నయ్య కూతురు నా దగ్గర పెరగడం ఏంటి? ఏదైనా చాలా చాలా హ్యాపీగా ఉంది. చికెన్ ఫ్రై తినాలనిపిస్తుంది. చాలండి, హ్యాపీ అంటే అదేనా? ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళిద్దరిని ఇంత హ్యాపీగా ఇలా చూసి ఎన్నాళ్ళైందో. ఇప్పుడు ఆ దుర్గమ్మ విషయం చెప్పి వీళ్ళ సంతోషాల్ని దూరం చేయడం అవసరమా? దుర్గమ్మ గొడవలు ఎప్పుడూ ఉన్నవే, వదిలేద్దాం, తర్వాత చూసుకోవచ్చు. ప్రియా, నాకు ఆకలి బాగా దంచేస్తుంది, అర్జెంటుగా వడ్డించు, కాళ్ళు చేతులు కడుక్కొస్తా. ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా దీనంత బిజీగా ఉండరు. అది ఉద్ధరించే పనుల్లోనే ఉంటుందిలే. నువ్వు సాధించుకో. అది మనల్ని తలెత్తి చూసేలాగా ఉంచుతుంది. మీ భుజాల బరువు చూడలేకపోతున్నాను. ముందు తన ఆకలి సంగతి చూడు. సరే, మీరు రండి, భోంచెద్దురు. ఏంట్రా, ఏమైంది? దాన్ని అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా, ముకుంద సినిమాలో సాంగ్ చూస్తున్నా. తను కూడా బురద తడిగా తడిసిందేంటా అని చూస్తున్నా. ఏమైంది వెంకటలక్ష్మి? పొలం దగ్గర బురదలో జారి పడ్డాను బావా. రే, ఏంటా పిచ్చి వేషాలు? ఎందుకు ప్రదక్షిణ చేసేలా చూస్తున్నావు? చిన్న డౌట్ క్రియేట్ అయ్యి. దేనికిరా డౌట్? అది చెప్పిందిగా. అందుకేనమ్మా, జారి పడితే వెనకాల నుంచి బురదవ్వాలి గాని తనకేంటమ్మా ముందెక్కువ తడి, బురద వెనకాల లేదా అని. ఒకవేళ జారి పడినా, లేదంటే ఒకవేళ నెట్టేస్తే ముందుకు పడిందా అని. అంతేనమ్మా. ఏంటి బావా ఇది? అయ్యో వెంకటలక్ష్మి, జారి పడ్డావా? దెబ్బలేమైనా తగలయ్యాని జాలి పడాల్సింది పోయి పడ్డావా? ఎవరైనా తోసారా అని అడుగుతావేంటి? ఏం బాబాయ్ బావా నువ్వు? ఏరా, అదంటే నీకంత వేళకోళంగా ఉందా? అహబే లేదమ్మా, అది నీ ముందు వేళకోళమా? చచ్చ. మరి నా ముందు దాన్ని నెట్టేసే ధైర్యం ఎవరు చేస్తారా? పోట్లకెత్తైతే మెడలు వంచి పొగరు దించుతాను. పొట్టేలు పవరైతే కొమ్ములు వంచి పోగులు వేయను. అరే ఏదో అన్నానులేమ్మా, మరదలని. నువ్వు అంత సీరియస్ అవుతావే?
వెంకటలక్ష్మి ఏడ్చే ప్రోగ్రాం తర్వాత పెట్టుకుందు గాని ముందెళ్ళి కంపు కొడుతుంది. ఫ్రెష్ అప్ అయ్యావా? వెళ్ళు వెళ్ళు. పాపం. కాఫీ తెస్తానా? ఏంటే పొట్టి సంగతులు? 2015 మోడల్, గ్రే కలర్, 100cc 4-stroke, 7 bhp, length 1761 mm, width 710 mm, height 1147 mm, fuel capacity 5.75 liters. నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటే? సంగతులు ఏంటన్నావు? బండి సంగతులు చెప్పా. చాలా ఉందా నీ దగ్గర? నీ బండి గురించి కూడా చెప్పమంటావా? చాలు ఆపు. ముందు విషయం చెప్పు. ఇవాళ పొలం దగ్గరికి వెళ్ళావా? ఓ, వీడికేదో మ్యాటర్ తెలిసే వచ్చాడు. ఇప్పుడు ఆ దుర్గమ్మ అన్న మాటలు చెప్తే ముందు ఫీల్ అవుతాడు, తర్వాత అక్కడ క్లాసు. ఎందుకు? అడిగిన దానికి చెప్పు. పొలానికి వెళ్ళావా లేదా? లేదు, వెళ్ళలేదు. ప్రత్యేకంగా అడుగుతున్నావు. పొలంలో ఏమైనా విశేషమా? పొలంలో మామిడి చెట్టుకి వేపకాయలు ఏమైనా కాసాయా? అమ్మ వాళ్ళు పొలానికి వెళ్లారంట. అక్కడ వెంకటలక్ష్మి బురదలో జారి పడిందని చెప్పింది. ఏయ్, పోవే. నువ్వేమన్నా వెళ్ళావా? గొడవ ఏమన్నా జరిగిందా? ఆ గొడవలో అదేమన్నా పడిందా అని చిన్న డౌట్ వచ్చింది అంతే. అంటే స్కూటీకి ఏదో బురద తుడుస్తున్నావు కదా, అందుకు. ఎరా, మీ అమ్మకి తాటికాయ ఎంత, నీకు వేపకాయ ఎంత, వెర్రేమన్నా ఉందా? ఏయ్, వెరేంటావేంటే? లేకపోతే ఏంట్రా? ఎవరితో ఎక్కడో జారి పడితే నాకేం సంబంధం? ఊళ్ళో అంతా నాతో గొడవ పడే జారి పడతారా? ఏయ్, ఎందుకంత సీరియస్ అయిపోతావు? ఏదో క్యాజువల్ గా అడిగానంతే. సరేరా, మంచి వార్త చెప్పావని వదిలేస్తున్నా. మంచి వార్త? ఆ వెంకటలక్ష్మి జారి పడిందన్నావు కదా. ఓ, అదా? నిజమేనే. దాన్ని బురదలో పడి లేచాక ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటే భలే నవ్వొస్తుంది తెలుసా. ఒక పని చేయరా, ఫోటో ఫ్రేమ్ లో దాని ఫోటోకి బురద అప్లై చేసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేయి. నీతో పాటు చాలా మంది నవ్వుకుంటారు. బాగా చెప్పవులే. తర్వాత మా అమ్మ నా ఫోటో తీసి అప్లోడ్ చేస్తుంది. అన్ని తన్నులు తినే సలహాలు ఇస్తావేంటి? దాని రోగం కుదిరిందిరా పప్పు. ఒకవేళ జారి పడినా, లేదంటే ఒకవేళ నెట్టేస్తే ముందుకు పడినా అని అంతేనమ్మా. ఛ, ఏదో అనుకుని ఆశపడొస్తే నా బతుకు అవమానాల పాలు, బురద పాలు అయింది. ప్రేమ లేదు, ఏమీ లేదు, కలుగుతుందన్న నమ్మకమూ లేదు. ఇవాళ కనీసం జాలి కూడా లేదని తేలిపోయింది. మరదలు అని అనడం కూడా అత్తయ్యకి భయపడే. నిజంగా మరదల్ని కాదుగా. ఆ తులసి మాడు మద్దన మూత మోగిస్తే గాని, దాని పొగరు అణిగితే గాని బావ నా వైపు చూడ్డు. పిన్నెటు పోయిందే? 47 నంబర్ ఎక్కిందేమో. సరే, నువ్వు పద ఫోన్ చేద్దా. నాకు ఆకలిగా లేదు. ఆకలి లేదా, అలిగావా? రెండూను. నీ అలక ఆకలి లేకపోవడానికి కారణం నాకు తెలుసులే. నువ్వురా. వద్దంటున్నాను కదా.
నేను రాను. ఓసే పిచ్చి మొద్దు, కడుపు మార్చుకుంటే కక్షలు తీరుతాయా? అయినా మాటి మాటికి నేను పోతాను, అన్నం మానేస్తాను అంటే అనుకున్న పనులు కావే. అయినా నీకు నేను మాటిచ్చాను, అది రేపు నేను నెరవేరేలా చూస్తాను. ఆ పోట్ల గిత్తం మెడలు వంచుతాను, కొమ్ములు విరిచి పోగులు వేస్తాను అని చెప్పానా లేదా? చెప్పానా? పద. చూడు, నా మీద గౌరవం, నా మాట మీద నమ్మకం ఉంటే లేచురా. అది కాదత్తయ్యా. భరోసా ఉంచవే, దాని రోగం నేను కుదురుస్తాను, నీకిచ్చిన మాట నేను నెరవేరుస్తాను. నువ్వు అన్నం మానేస్తే నా మనసుకు బాధగా ఉంటుంది. పద రా. ఇదిగో అత్తయ్యా, దాని బుర్ర రామకీర్తన పాడించాలి. నాకు వదిలేమన్నాను కదా, ఇక దానికుంటుంది భజన, మామూలుగా ఉండదు. పద. ప్రియా, ఏంటే? నేను బయటికి వెళ్తున్నానన్నప్పుడు సరుకులు తీసుకురావే అని ఆ చీటీ ఏదో నాకు ఇవ్వచ్చు కదా. బండి మీద వెళ్ళి నేను తీసుకొస్తాను కదా. నడిచి వెళ్ళి నువ్వు మోసుకురావాలా? ఆ లిస్టు సంచి నాకు ఇవ్వు, ఎలాగో ఆటో వెళ్తున్నాను, తీసుకొస్తాను. అత్తయ్యా, అత్తయ్యా, అత్తయ్యా. ఏంటే? ఏంటి? పదండి అత్తయ్య, మనం వెంటనే బయలుదేరాలి. ఎక్కడికి? ఎందుకు? అసలు ఎందుకింత హడావుడి చేస్తున్నావు? అత్తయ్య, ఆ తులసి ఇప్పుడే మార్కెట్కి వెళ్ళింది. వెళ్ళి దాని మీద నా పగ తీర్చి నీ మాట నిలబెట్టుకుందు గాని. దాని మీద పగ ఎప్పుడు ఎలా తీర్చుకోవాలో దుర్గమ్మ ఆల్రెడీ ఆలోచించే ఉంచింది. ఏంటొచ్చినత్తయ్యా? ఆ పిల్లకి రోజు లాంతర్ సిటీలో పానీపూరి తినే అలవాటు ఉంది కదా. ఇప్పుడు బయటికి వెళ్ళింది కదా, ఖచ్చితంగా ఇప్పుడు అది అక్కడికే వెళ్ళుంటుంది. అది పానీపూరి తింటే మనకేంటి, పెరుగు పూరి తింటే మనకేంటి? మరి నా పగ ఎలా చల్లారుతుంది? మనం ఇప్పుడు ఆ పానీపూరి బండి దగ్గరికి వెళుతున్నాం. ఎందుకు? పగ తీరాలన్నావు కదా, అది తీర్చడానికి, నేను గెలవడానికి. పానీపూరిని పణంగా పెడతావా? కాదు, అది తినే కట్లెట్టు నీ మీద పడేలా చేస్తాం. నలుగురిలో దాన్ని కాళ్ళు పట్టుకునేలా చేస్తాం. ఎలగెలగెలగా? ముందు బయలుదేరండి, దారిలో అంతా వివరంగా చెప్తాను. పదా. పద. తులసి, నీకోసమే వెయిటింగ్. ఈవేళ రావేమో అనుకున్నాం. ఇవాళ రాకపోవడం ఏంటే? మా సాంబయ్య డ్యూటీలో రీజాయిన్ అయ్యాడు. అదే ఆ బిజీలో రావేమో అనుకున్నాం. ఓ అదా. కానీ పానీపూరి పడితేనే ఆనందం ఇంకా రెట్టింపయ్యేది. ముందు పానీపూరి, తర్వాత 3 కట్లెట్. మాధవ్, కాస్త కారం కొత్తిమీర ఎక్కువ తగిలించు. అలాగే అమ్మా. ఎవరో నిన్ను అనుకుంటున్నారే. సచివతి, దుర్గమ్మ, అది ఖచ్చితంగా పానీపూరి బండి దగ్గర ఉండుంటుంది. ఎలాగైనా సరే దాన్ని 10 మందిలో అవమానించాలి. అనుకుంటున్నారో మా దుర్గమ్మ తిట్టుకుంటుందో.